హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు ఎంతో రుచికరమైన ఎండు రొయ్యలు కారం చూపించబోతున్నాను. ఈ ఎండు రొయ్యలు కారం అనేది కొంతమంది చింత ఇగురుతో చేస్తారు, కొంతమంది శనగలతో చేస్తారు. మేము ఇక్కడ వచ్చేసి శనగలతో చేస్తున్నాము. ఫుల్ వీడియో అయితే చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. రొయ్యల కారం పడటానికి చెబుతున్నా. ఈ రొయ్యలా ఎండు రొయ్యల్లో ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకోసమే వీటిని లైట్గా వేయించుకోవాలి. ఇలా మంట అనేది సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. అప్పుడు ఇసుక అనేది ఊడిపోయి మనకి ఎండు రొయ్యలు అనేవి నీట్గా ఉంటాయి. దేంట్లో తినొచ్చు కదా అమ్మమ్మ? దేంట్లోనైనా తినొచ్చు. ఇడ్లీలో తినొచ్చు, దోశల్లో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, ఈ వడల్లో తినొచ్చు. అంత నెయ్యి వేసుకొని తింటే రుచి. ఈ ప్రాసెస్ అనేది ఒక 15 మినిట్స్ పాటు అయితే మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని ఇలా చాట్లో వేసుకొని నీట్గా అయితే చెరుక్కోండి. ఇక్కడ అమ్మమ్మ చూపిస్తున్న విధంగా అయితే చేయండి. ఇక్కడ 1/2 కిలో రొయ్యలకి ఒక 30 వరకు ఎండుమిర్చి అయితే తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నీట్గా అయితే వేయించుకోండి. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ మిరపకాయలను కూడా వేసుకోవచ్చు. ఇలా నీట్గా అయితే ఎండు రొయ్యలని చెరుక్కున్న తర్వాత ఇసుక అనేది వస్తుంది, ఆ ఇసుక అయితే తీసేయండి. ఇలా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే బాండీలో జీలకర్ర ధనియాలు కూడా వేసి వేయించుకోండి. వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత రోట్లో అయితే మేము దంచుకుంటున్నాము. దీంట్లోనే కళ్ళుప్పు కూడా వేసింది అమ్మమ్మ, అది చూపించలేదు నేను. సో ఇలా నీట్గా మెత్తగా అయితే దంచేసుకోండి. దీంట్లోనే వేయించిన రొయ్యలను కూడా వేసుకొని దంచేసుకోండి. ఇలా మెత్తగా పొడి చేసేసుకోండి. ఇక్కడ మేము చూపిస్తున్న విధంగా. కొంచెం సేపు ఆకాష్ కూడా దంచుతూ ఉంది, వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి, ఎండు రొయ్యలు వేసేది చూపించలేదు నేను. ఇక్కడ దంచుకున్న తర్వాత ఇలా తెల్లబాయిలను కూడా 4-5 రెమ్మల వరకు తీసుకొని దీంట్లో వేసేసుకోండి. మనకి తెల్లబాయిలు వేయటం వల్ల కూడా టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది కారం. ఇక్కడ మొత్తం అయితే ఇలా మిక్స్ చేసేసుకొని దంచేసుకోండి. ఇలా దంచుకున్న తర్వాత దంచిన మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇక్కడ మేము శనగలను అయితే 1 కప్పు వరకు తీసుకున్నాము. శనగల ప్లేస్లో మీరు చింత ఇగురును కూడా తీసుకొని వేయించుకొని వేసుకోవచ్చు. మెత్తగా దంచాలా. ఇక్కడ మెత్తగా పొడిలాగా చేసుకున్న తర్వాత ముందుగా దంచి ఉంచిన రొయ్యల మిశ్రమాన్ని కూడా మొత్తం కలిపి మరొకసారి దంచుకోండి. అప్పుడు మొత్తం మిక్స్ అయిపోయితే మనకి కారం అనేది మరింత టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మేము వాడిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎండు రొయ్యలు, ఎండుమిరపకాయలు, కల్లుప్పు, జీలకర్ర, ధనియాలు, తెల్లబాయలు. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు చేస్తే ఆ రుచి అనేది మరింత ఎక్కువగా పెరుగుతుందని, మనం చేసుకున్న ఆ టేస్ట్ అయితే రాదండి, అంత బాగుంది. ఎలా చేసావు అమ్మమ్మ? బాగా చేసా. చూసారు కదా మా అమ్మమ్మ. అన్నీ ఏం చేసా. బాగా తినండి పిల్లకాయలు మీరు. చూసారండి, మా కోసం అమ్మమ్మ రొయ్యల కారం అయితే చేసి పంపిస్తుంది. బట్ వాళ్ళు వచ్చేసి ఈ వయసులో కూడా ఇంత కష్టపడి మాకైతే రొయ్యల కారం అయితే చేసి పంపారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అదేవిధంగా మన ఛానల్లో అమ్మమ్మ వీడియో ఉండడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో అనేది మెమరబుల్ వీడియోగా ఉండిపోతుంది లైఫ్ లాంగ్. సో నాకు అందుకైతే మరింత హ్యాపీగా ఉంది. మీ అందరికీ ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని భావిస్తూ, మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.